మొత్తం హైడ్రా చుట్టూనే తెలంగాణ పాలిటిక్స్ అంతా తిరిగాయి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. సో అనుకున్నారు 2024 ఇయర్ స్టార్టింగ్లో జనవరి 1 నాటికి, ఇప్పుడు ఈ జనవరి 1 నాటికి ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అవుతారని అనుకున్నారా? దీంట్లో బహుశా అంటే పాలిటిక్స్ అవి మా పక్కన పెట్టండి. రేపు మేము చేసే వర్క్ తోటి కనుక మేము మాట్లాడితే కనుక దెన్ ఐ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. సో ఇది సరే ఏదో టెంపరీ ఫినామినన్స్, ఏదో ఏది మోస్ట్ ఏది న్యూస్ మేకర్ అనో అనేది, దీస్ ఆర్ ఆల్ వెరీ టెంపరీ. న్యూస్ మేకర్ మంచి అనుకోండి, మంచి అనుకునే వాళ్ళు ఉన్నారు, చెడు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో అది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనకి మంచి అనుకునే వాళ్ళు కొంతమంది వాళ్ళ దీన్ని ఏది పాలాభిషేకాలు లేకపోతే ఇట్లా అని చెప్పి వాళ్ళు అలా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. చెడు అనుకునే వాళ్ళు వచ్చి ఏది సోషల్ మీడియాలోనో లేకపోతే ఇతర వాటిల్లో కూడా వచ్చి మా మీద దూషణలు చేసేటటువంటిది చేస్తూ, మాకు తప్పులు ఆపాదిస్తూ, వ్యక్తిగతంగా కూడా బ్లేమ్ చేస్తూ రకరకాల ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎక్కడైనా కానీ కూడా మనం ఒక మార్పు దిశగా పోతున్నప్పుడు ఇవన్నీ సాధారణమే. ఇవంటే మాకు కొత్త ఏం కాదు ఇది. సో ఇవన్నిటినీ మనం తీసుకొని దీన్ని మన దీర్ఘకాలిక లక్ష్యాలు ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉందో, మనం ఇక్కడ ఈ ఆస్తుల్ని కాపాడాలి అండ్ కమ్యూనిటీ అసెట్స్ని కాపాడాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం వైపు మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ సాధారణమే. ఎవరో మనల్ని పొగిడారని చెప్పి మనం ఏదో చాలా ఉబ్బి తప్పిపోకూడదు, తిట్టారని చెప్పి డీలా పడిపోకూడదు. మనకి దాన్నే అంటారు చూసారు స్థితప్రజ్ఞత, ఆ మెంటల్ స్టెబిలిటీ, ఆ మెచ్యూరిటీ ఉంటే కనుక మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్తుంటే డెఫినెట్గా ఈరోజు కాకుండా కానీ మనం ముందు తప్పకుండా ప్రజలకి అంత అర్థమవుతుంది. ఎవరైతే క్రిటిసైజ్ చేసేవాళ్ళో కూడా వాళ్ళు కూడా రేపు ముందు వాళ్ళు కూడా అర్థం చేస్తారు. ఫస్ట్ ఈ టాస్క్ గురించి సీఎం మీతో చెప్పినప్పుడు, రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు మీకు ఇనీషియల్గా అనిపించింది ఏంటి? ఇది అంటే డిస్కస్ చేశారు యాక్చువల్ మీతో? నేను ఐజీ మల్టీజోన్ 1 ఉన్నాను. అప్పుడు తర్వాత అంటే ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా ఈ టాస్క్, ఇది ఇంపార్టెంట్ టాస్క్ ఇది. ఎందుకంటే ఇది మనకి నిజంగా అంటే సొసైటీకి మనం నిజంగా ఒక మార్పు చేయాలనేటటువంటిది కొత్త డైరెక్షన్ తీసుకెళ్ళటానికి వారు అంటే బహుశా నేను గతంలో నేను చేసినటువంటి పోస్టింగ్స్లో ఎస్పెషలీ భూ కబ్జాలు వాటి మీద ప్రత్యేకంగా నాకు తెలిసి వరంగల్లో కమిషనర్గా ఉన్నప్పుడు